జూనియర్ ఎన్టీఆర్ గారు. ఆయన తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. అంతేకాకుండా ఆయన నటన చూసిన చాలా మంది తాతకి తగ్గ మనవడు అని కొనియాడారు కూడా. ఇప్పుడు ఆయన తెలుగులో ఉన్న టాప్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా చాలా మందికి ఆర్థిక సహాయాలు చేస్తూ అభిమానులను ఆదుకుంటూ ఉంటారు. అయితే అందరికన్నా ప్రత్యేకంగా ఈయన చేసే సేవ ఏంటంటే రోడ్డు ప్రమాదాలకు గురి కాకుండా ప్రజలను అప్రమత్తం చేయడం. జూనియర్ ఎన్టీఆర్ గారి ప్రతి సినిమా ముందు, అలాగే ఆయన హాజరైన ఏ ఫంక్షన్ చివరైనా అందరూ జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి, మీకోసం మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు ఎదురు చూస్తూ ఉంటారు అని జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి అని అప్రమత్తం చేస్తూ ఉంటారు. ఆయన అభిమానులు, ప్రేక్షకులు, సాధారణ ప్రజలు ఈ విధంగా ఎన్టీఆర్ గారు చెప్తుంటే చాలా మంది అప్రమత్తమై జాగ్రత్తగా రోడ్డు ప్రయాణించడం చేస్తూ ఆయన మాటల్ని గుర్తు చేసుకుంటూ తమ జీవితాన్ని కాపాడుకుంటున్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ గారు పదే పదే ఇలా జాగ్రత్తలు చెప్పడానికి కారణం అందరికీ తెలిసిందే. ఆయన అన్నయ్య జానకిరామ్ గారు, తండ్రి హరికృష్ణ గారు కూడా ఇలా రోడ్డు ప్రమాదాల్లోనే మరణించారు. అంతేకాకుండా స్వయంగా ఆయన కూడా ఒక పెద్ద కారు ప్రమాదానికి గురై తీవ్ర గాయాల పాలై పకటెములుకలు విరిగి దాదాపు 6 నెలలు చికిత్స పొంది బతికి బయటపడ్డారు. ఆయన బయటపడడానికి కారణం ఆయన అభిమానులు, ప్రేక్షకులు, ప్రజలు ఆశీర్వాదమనే ఆయన భావిస్తారు. అందువల్లనే ఆయన తనకి, తన కుటుంబ సభ్యులకి జరిగిన ప్రమాదాలు ఎవరి కుటుంబంలోనూ జరగకూడదని ఇప్పటి నుంచి ఇలా తన వంతు బాధ్యతగా ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. ఒక బాధ్యత గల పౌరుడిగా తన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ అందరినీ ఆలోచింపజేసేలా ఇలా హెచ్చరిస్తున్నారు. ఎవరు ఎలా పోతే నాకెందుకులే అనుకోకుండా ఇలా సమాజ హితం కోసం ఆయన వీలున్నప్పుడల్లా మాట్లాడుతూనే ఉన్నారు. మనం కూడా ఆయన మాటల్ని అర్థం చేసుకుని రోడ్డు ప్రమాదాలకు గురి కాకుండా జాగ్రత్త వహించాలి. జూనియర్ ఎన్టీఆర్ గారు స్వయంగా తీసుకున్న ఈ బాధ్యత ఎంతో మంది ప్రాణాలను దానం చేసింది. అందుకే ఆయన ఇలాంటి మాటలు ఎప్పుడు కూడా మాట్లాడతా, అలాగే ఆయన సినిమాల్లో కూడా వస్తా ఉంటది కదా, ముందు రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్త వహించని చెప్పి. ఎందుకనంటే దీని వల్ల అవేర్నెస్ పెరుగుతూ ఉంటది. మనం ఒకసారి వదిలేస్తా ఉంటాం. రెగ్యులర్ గా అలా చెప్తా ఉంటే ఏమైందంటే నిజమే జాగ్రత్తలు తీసుకున్న వాళ్ళు ఇంకా పెరుగుతూ ఉంటారు అనమాట. తద్వారా మనం రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చు. అదే ఆయన యొక్క మంచి ఉద్దేశం. ఆ ఉద్దేశాన్ని ఆయన ఒక మాటగా ఎప్పుడు చెప్తూ అందరికీ అర్థమయ్యేలాగా ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా చూసుకుంటూ ఉంటారు అనమాట. ఇది కూడా ఒక రకమైన సేవనే చెప్పుకోవచ్చు. ఇలా పరుల గురించి ఆలోచించడం అనేది గొప్ప విషయం. జూనియర్ ఎన్టీఆర్ గారు ఇలాగే ఎంతో మందికి ఈ విషయంలోనే కాకుండా ఇంకా చాలా విషయాల్లో అప్రమత్తం చేసి యువతని ఇంకా గొప్పగా ఉండేట్టు చూడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను.